వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. గుడివాడ ఏలూరు రోడ్డు నుంచి బంటుమిల్లి రహదారి వరకు 3 కిలోమీటర్లున్న బైపాస్ రోడ్డు అభివృద్దికి గత 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం కనీసం తట్టడి మట్టు కూడా వేయలేదు. ఈ మార్గంలో ప్రధాన విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. పైగా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా చాలా కాలం క్రిందట ఈ రోడ్డు నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ రహదారిపై భారీ గుంతలు పడి వాహనదారులు నిత్యం నరకం చవి చూస్తున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం రోజు వేలాది మంది ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. దీంతో పాటు వలిపర్తివాడు గ్రామ పరిధిలోని గణేష్ రాయల్ క్రూయిజ్, గణేష్ గ్రాండ్, వేద తదితర అపార్ట్మెంట్లో వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ అపార్ట్మెంట్లకు బస్టాండ్ నుంచి ఇంటికి చేరాలి అంటే ఆటోలకు భారీగా చెల్లించుకోవాల్సి వస్తుంది. గుంతలు పెద్దవిగా ఉండడం వల్ల చాలా మంది ఆటోల వారు తాము బైపాస్ రోడ్డు వైపు రామని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ రోడ్లో ప్రయాణం చేయాలి అంటే రోజు చుక్కలు కనిపిస్తున్నాయి. బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్నవారు ఇతర ప్రాంతాల వారు కూడా వాపోతున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కనీసం పట్టించుకోలేదు. అనంతరం గుడివాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే వెనిగండ్ల రాము బైపాస్ రోడ్లోని గుంతలు పూడ్పించారు. ఇటీవల వర్షాలకు మళ్లీ ధ్వంసమై గుంతలు పెద్దవయ్యాయి. సమస్య తీవ్రమవడంతో 3 రోజుల నుంచి మళ్లీ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే రాము చొరవతో బైపాస్ రోడ్లో గుంతల పూడ్చివేత ముమ్మరంగా సాగుతుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఈ రహదారి అభివృద్దికి 68.5 లక్షలు కేటాయించింది. త్వరలో టెండర్లు పూర్తయి పనులు ఊపందుకుంటాయని రహదారుల భవనాల శాఖ అధికారులు కూడా చెబుతున్నారు.